రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ అలాగే మీ మొగల్ రేకుల సీరియల్లోనే యాక్టర్ గా అందరు కూడా పరిచయం అయ్యారు పవిత్రనాథ్ గారు. మరి రీసెంట్ గా ఆయన చనిపోవడం జరిగింది. ఎలా ఉండేవారు మీతో ఆయన గురించి? ఆఫ్ లేట్ యాక్చువల్లీ ఏమైందంటే పవిత్ర తన పర్సనల్ లైఫ్ బయటికి వేరేగా వచ్చింది. అవును. బట్ యాజ్ అ పర్సన్గా మా అందరికీ తెలుసున్న పవిత్రనాథ్కి మీరు సోషల్ మీడియాలో చూసిన పవిత్రనాథ్కి ఎంటైర్లీ డిఫరెంట్. సో అది ఏంటి ఎందుకు వచ్చింది ఏంటి అన్నది దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ ఇష్యూ విచ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్. బట్ తన వరకు తన నేచర్ ఏంటి తన క్యారెక్టర్ ఏంటి అన్నది మాత్రం నాకు తెలుసుండి తనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈజ్ అ జమ్ ఆఫ్ అ పర్సన్. చాలా మంచివాడు, అందరితో సరదాగా ఉంటాడు. ఎంత సీరియస్ మూడ్లో ఉన్నా సరే ఏదో జోక్ లేసి నవ్వించేస్తాడు, అందరితో సరదాగా ఉంటాడు. ఇంక్లూడింగ్ ద లైట్ మెన్, టెక్నీషియన్స్ ఆర్ ద కో ఆర్టిస్ట్, అందరూ వాడితో సరదాగా ఉండేవారు. మంచివాడు, అందరినీ రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాడు. అసలు తన గురించి వచ్చిన ఏవైతే బ్యాడ్ అలిగేషన్స్ ఉన్నాయో అసలు దానికి వీరికి సంబంధం ఉండదు. ఈజ్ లైక్ దట్ అవుట్ సైడ్. బట్ ఏంటంటే మన మంచి కంటే చెడు ఎక్కువ తొందరగా వెళ్ళిపోతుంది కదా. సో దట్ హాజ్ హ్యాపెండ్. అండ్ యాక్చువల్లీ తన కొంచెం మానసికంగా ఎఫెక్ట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఈజ్ అ వెరీ జోవల్ పర్సన్. అటువంటి పర్సన్ కొంచెం హర్ట్ అయిపోయాడు అండ్ కొంచెం దూరం అయిపోయాడు ఇండస్ట్రీకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. లాస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యారు సార్? ఐ థింక్ మీట్ అవ్వడం అయితే ఒక 2.5 years పైన అయింది. హీ హ్యాడ్ ఎ హార్ట్ సర్జరీ. అప్పుడు కలిసాం. తనకేమైందంటే హార్ట్ ప్రాబ్లం వచ్చి పేస్ మేకర్ పెట్టారు. ఆ టైంలో ఒకసారి కలిసాం, చూడడానికి వెళ్ళాం, ఒకసారి కలిసాం. తర్వాత ఫోన్లో మాట్లాడడం అయింది, అంత ఎక్కువ లేదు. మధ్యలో రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ హీ వెంట్ టు యూఎస్ అండ్ ఆల్. అప్పుడు కూడా ఏదో మాట్లాడాం ఏదో టాపిక్ వస్తే. అండ్ ఇది అన్ఫార్చునేట్, ఎందుకంటే హార్ట్లో ప్రాబ్లం ఉందని పేస్ మేకర్ పెట్టారు. ఆ పేస్ మేకరే ప్రాబ్లం అయితే ఇంకా ఐ డోంట్ నో. ఇప్పుడైతే తనకు అదే జరిగిందన్నమాట. పేస్ మేకర్ ప్రాబ్లం వచ్చింది అండ్ హీ కుడెంట్ సర్వైవ్. సార్ ఆయన చనిపోయిన విషయం కూడా అంటే ఎవరికి తెలియలేదు. ఒక ఆయనతో వర్క్ చేసిన యాక్టర్స్ ఇన్స్టాలో పెడితే గానీ తెలియలేదు. అవునండి. సో అది ఎందుకంటారు సార్ అంత? అది నథింగ్. ఇప్పుడు నేను ఉన్నాను. ఐ థింక్ ఇప్పుడు దాకా చాలా మందికి తెలియదు ఏంటంటే నాకు నా కెరీర్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను 2 days కోమాలోకి వెళ్ళాను. కోమా నుంచి బయటకు వచ్చి 1 year నా యాక్టింగ్ కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఇవన్నీ న్యూస్ తెలియవు, అది మనం చెప్తేనే తెలుస్తుంది. సో వాడి పేరెంట్స్ ఏంటంటే పవిత్ర వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ క్వైట్ ఓల్డ్ అండ్ వాళ్ళు అప్పుడే యూఎస్ నుంచి వచ్చారు. తను ఏదో తన పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి తన ఎప్పుడైతే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందో హాస్పిటల్ తిరగడం అన్నీ తను చేస్తూ ఉంటాడు కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎవరికి తెలియదు. ఇలా న్యూస్ పెట్టితే ఆల్ ఆఫ్ సడన్ అదేంటో అది ఒకడేమంటాడు నేను 1 week బ్యాక్ వాడితో మాట్లాడాను, ఒకడు 4 days బ్యాక్ మాట్లాడాను అంటాడు. అందరికీ షాకింగ్, ఎందుకంటే ఆ పేస్ మేకరే ఆగిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మామూలుగా ఏంటంటే తనకు హెల్త్ ఇష్యూ ఇప్పటి నుంచి కాదులేండి, ఎప్పటి నుంచో ఉంది. మాకు పరిచయం అయ్యే టైం కూడా హీ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్. ఇట్ వాజ్ నాట్ దట్ ఏముంటుందని అగ్రెసివ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆల్సో. సో తనకి ఎప్పటి నుంచో ఉంది హార్ట్ ఇష్యూ, అయితే ఎప్పటి నుంచో ఉంది తనకి. తర్వాత ఇంక one fine day దే హ్యాడ్ టు గో ఫర్ ఎ పేస్ మేకర్ అండ్ దాంతోనే హీ వాజ్ కంటిన్యూయింగ్. ఐ థింక్ చాలా సంవత్సరాల నుంచి ఉంది దాని పేస్ మేకర్. సార్ మీ యాక్సిడెంట్ కూడా షాకింగ్ న్యూస్ సార్. అవును. మీ శ్రీ అభిలాషి మూవీ చేసిన తర్వాత ఐ వాజ్ ట్రావెలింగ్ టు విజయవాడ. యాక్చువల్లీ విజయవాడ కాదు, చిన్న తిరుపతి వెళ్తున్నాం. వాళ్ళు మొన్న అక్కడ ఒక మ్యారేజ్ ఉంటే ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి నైట్ బయలుదేరారు అనమాట. సో నాకు తెలియకుండా ఎక్కడో కొంచెం లైట్గా నిద్ర వచ్చింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి దెర్ ఇస్ అ ట్యాంకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, లైట్గా డ్రిజ్లింగ్. అది ఖర్చు అంటే ఇంకా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఎగ్జాక్ట్గా ఏమైందో నాకైతే మెమరీ అయితే లేదు. ఇప్పటికీ డాక్టర్ని అడిగాను, సార్ వై డోంట్ ఐ రిమెంబర్, నేనైతే చూస్తాను కదా అట్లీస్ట్ బ్రేక్ అయినా కొడతాను కదా, వై డోంట్ ఐ డూ దట్ అంటే ఈ ఇంపాక్ట్కి షాక్ ఉంటుందంట. ఆ షాక్లో ఏమవుతుందంటే ఆ మెమరీ మనకు కొంచెంసేపు వరకు ఉండదు. అది దట్ విల్ నాట్ ఏమో ఎప్పుడు రావచ్చేమో ఫ్యూచర్లో. సో ఎలా అయిందన్నది నాకు తెలియలేదు. మై బ్రదర్ ఇన్ లా, మా అక్క వాళ్ళు హస్బెండ్ వాజ్ సిట్టింగ్ బిసైడ్ మీ. ఆయన చెప్పడం ఏంటంటే నువ్వు ఒక వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నారా, ఓవర్టేక్ చేస్తే ఎడ్ల బండి దానికి డేంజర్ లైట్స్ లేవు,
అది వచ్చింది, దాన్ని కట్ చేసి ఇలా వచ్చేటప్పటికి రోడ్డు మీద పార్క్ అయిన ట్యాంకర్ ఉంది, దానికి లైట్స్ ఆన్ అవ్వలేదు నైట్ టైము. సో అది రన్నింగ్లో ఉందో ఆగి ఉందో ఇద్దరికి తెలియలేదు. దాని దగ్గరికి ఆల్మోస్ట్ గుద్దే స్టేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది అది ఆగిపోయి ఉంది అని. అండ్ దట్ వాజ్ కొంచెం టర్న్ అంటది, టర్న్లో అనమాట. సో దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. లక్కీలీ అక్కడ సర్వైవ్ అయిపోయాను. ఐ హ్యాడ్ చేతులు 2 ఫ్రాక్చర్స్, ఇక్కడ షోల్డర్ ఫ్రాక్చర్, చిన్ ఫ్రాక్చర్, రిబ్స్ ఫ్రాక్చర్, మేజర్. బట్ ఏంటంటే గాడ్స్ గ్రేస్ ఉన్నాను, మన సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ అవుతుంది. రైట్ సార్. సార్ మరి సీరియల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఆపేశారు, అంటే అవకాశాలు రావట్లేదా, వచ్చినా మీరు చేయట్లేదా? నేను చేయట్లేదు బేసికలీ. అంటే మూవీస్ నుంచి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా టెలివిజన్కి వచ్చాను. వచ్చి ద బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ టెలివిజన్ వాజ్ మొగల్ రేకులు. సింగ్ ఆఫ్టర్ దట్ ఇంతకంటే మంచిది నాకు, ఇంతకంటే బెటర్ క్యారెక్టర్ అయితే నాకు కనపడలేదు ఎక్కడ. ఓకే. సో అదేదో నేను సినిమాలో చేసుకుని ఇంకా బెటర్ కదా, అండ్ సినిమా వాజ్ ఆల్వేస్ మై టార్గెట్. సో బ్యాక్ టు మూవీస్ వచ్చేసాం. ఇప్పటికీ వస్తుంది. ఈవెన్ 2 days బ్యాక్ ఐ గాట్ అ కాల్, ఏదో మూవీలో ఒక లీడ్ ఉంది, ఛానల్ ఈజ్ రెడీ టు పే వాట్ ఎవర్ అమౌంట్ యూ ఆస్క్ విల్ కమ్. బట్ ఏంటంటే మూవీస్లో కొంచెం బాగున్నప్పుడు ప్రస్తుతానికి ఇంకా వెళ్ళాల్సిన అంత అవసరం లేదు కదా. ఓకే సార్. వేరే భాషల్లో కూడా మీకు అవకాశాలు వచ్చినా మీరు రిజెక్ట్ చేస్తున్నారని కూడా విన్నాం సార్, మరి నిజమేనా సార్? లేదు, అంత ఎక్కువ లేదు, కొన్ని చేస్తాను. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండి. నాకేంటంటే ఐ హ్యావ్ సమ్ ఎథిక్స్. కొన్ని రకాల క్యారెక్టర్స్ నేను చేయను. ఓకే. లైక్ వైలెన్స్, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అవ్వచ్చు, లేకపోతే రేప్లు అవ్వచ్చు, ఇటువంటి వాటికి నేను కొంచెం అగేన్స్ట్. బికాస్ దాన్ని కొంతమంది డైరెక్టర్లు చాలా డీసెంట్గా చూపిస్తారు, కొంతమంది చాలా వల్గర్గా చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా చూపిస్తారో నేను తెలుసుకునే కంటే కొన్ని రకాల క్యారెక్టర్స్ మనకు చేయకపోవడమే బెటర్ అని చెప్పి వెబ్ సిరీస్ వచ్చినాయి. ఈవెన్ ఫ్రమ్ బాలీవుడ్ ఐ గాట్, విచ్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అని. నాకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చక రిజెక్ట్ చేశాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ లైక్ దట్. వైలెన్స్ నచ్చదు అంటున్నారు, కాకపోతే మీరు మోస్ట్లీ అన్ని సినిమాల్లో విలన్ గానే చేస్తారు. అవును, అంటే వైలెన్స్ వరకు ఓకే. నేను అనేది ఏంటంటే ఒక అమ్మాయిని రేప్ చేయడం ఇలాంటివి, ఆ వైలెన్స్ అంటే దట్ కైండ్ ఆఫ్ వైలెన్స్, అది నాకు నచ్చలేదు. సో అవకాశాలు రేప్ సీన్స్ వచ్చాయి సార్, మీరు రిజెక్ట్ చేశారు? వచ్చాయండి, రైట్ ఫ్రమ్ బాలీవుడ్ నుంచి వచ్చినాయి, హిందీ వెబ్ సిరీస్లో వచ్చినాయి, విచ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ అవుతున్నాయి కదా, వచ్చినాయి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేక నేను చేయని చెప్పేసాను. వేరే ఏ క్యారెక్టర్ నేను చేస్తానో ఆ క్యారెక్టర్ చేయని చెప్పాను అనమాట. ఓకే. అలాగే సార్, మీరు రీసెంట్గా చేసిన ఒక సినిమా వల్ల కన్నడ ఇండస్ట్రీ మిమ్మల్ని విమర్శించింది అని కూడా విన్నాం సార్. అంటే మళ్ళీ పెళ్లి సినిమాలో మీ రోల్ వల్ల వాళ్ళు విమర్శించారు అంటున్నారు, ఎందుకంటారు సార్? See, this movie is close to some personal story of some artist and దాంట్లో కన్నడ హీరో అండర్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆయన రోల్ నేను ప్లే చేశాను. ఓకే. సో వాళ్ళకి అది నచ్చక అప్పుడు ఐ గాట్ సమ్ కాల్స్ ఆల్సో, బట్ అది మాకైతే ముందే తెలుసు ఇది జరుగుతుందని. సో అందులో అంటే మనకంట వాళ్ళకి ఆ కన్నడ ఫీలింగ్ ఎక్కువ, మన తెలుగులో లేదు, బట్ కన్నడ వాళ్ళకి కన్నడ ఫీలింగ్ చాలా ఎక్కువ. సో ఆ ఫీలింగ్ మీద ఆయన ఫ్యాన్స్ లాంటి వాళ్ళు ఎవరో చేసుకుంటారో, బట్ ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఐ గాట్ కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ అనమాట. లైట్ అండి ఇవన్నీ. ఐ డిడ్ మై జాబ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ డిడ్ వాట్ ఆల్ మై డైరెక్టర్ సెడ్. సో ఇఫ్ ఇట్ ఈస్ లింక్ టు సమ్ అదర్ క్యారెక్టర్ అండ్ ఆల్, దట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్, నాట్ మై ప్రాబ్లమ్. ఓకే. అంటే ఈ సినిమా కానివ్వండి, లేకుంటే మీ రోల్ కానీ కాంట్రవర్సీకి దారి తీస్తుందని ముందే తెలిసి కూడా ఈ సినిమా చేస్తారంట సార్? అంటే ముందు నాకు అంత తెలియదులేండి. సో ఇది కాంట్రవర్సీ అంటే ఇది అంత పెద్ద కాంట్రవర్సీ కూడా అవ్వలేదు. నాకు వచ్చింది పర్సనల్ కాల్స్ విచ్ ఐ టుక్ ఇట్ లైట్. ఇంకా సినిమా రిలీజ్ అయ్యింది, దాని తర్వాత ఇంకెవరు ఆపేది లేదు, ఏం లేదు. ఓకే. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ స్క్రీన్ కాబట్టి వాళ్ళు చూసుకున్నారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నానని తెలుసుకుని చేశారు. ఓకే. అండ్ ఐ థింక్ ఈ సినిమా కన్నడలో రిలీజ్ అవ్వలేనట్టుంది. కన్నడలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద ఇష్యూ అయ్యేది, అవ్వలేనట్టుంది. అది తెలుగు వరకునే ఆడింది అది. అంటే ఇప్పుడు కన్నడ కాకుండా సార్ ఈ మధ్య కాలంలో పన్నెండు సినిమాలు చూస్తున్నాం. సో అటువంటి 12 సినిమాల్లో మీకేమన్నా అవకాశాలు వచ్చాయి సార్? చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? చేసే ఛాన్స్ అంటే హూ నోస్, డెఫినెట్ గా ఉంది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనం లోకల్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి. నేను కూడా ఫైట్ చేశాను, టెలివిజన్లో డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని ఫైట్ చేసాము. వేరే స్టేట్ నుంచి ఆర్టిస్ట్ని తెచ్చుకోకూడదు, ఇక్కడ వాళ్ళకి వర్క్ చూపించండి అని ఫైట్ చేసాము. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ ద కోవిడ్ ఆర్ వాట్ ఎవర్,
మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్లోని ఒకరికొకరు రిలేషన్ బాగా ఎక్కువైంది. అండ్ ప్రతి ఒక్కరు పాన్ ఇండియాకే ప్లాన్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ చేస్తే మొత్తం ఇండియా అంతా చూసేటట్టు. సో దాంట్లో మేబీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి అంటే ఎవ్రీ బిగ్ మూవీ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకుంటున్నారు. సో అక్కడ మార్కెట్ని కవర్ చేయడానికి. సో రావచ్చు, వస్తే డెఫినెట్గా చేస్తాం. వేరే వాళ్ళు వచ్చేసినా యాక్సెప్ట్ చేస్తాం. అంతే, ఇంకా థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇదే నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 5-6 years బ్యాక్ అయితే నేను వేరేగా చెప్పేవాడిని. ఎందుకు మన తెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగువాడే వెళ్ళి హిందీలో పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు. మన బాహుబలి అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. వెన్ యూ టేకింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఆల్సో. సో సార్ తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు రావట్లేదు అంటున్నారు సార్, మీరేం చెప్తారు మరి దీని గురించి? అది తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు హీరోయిన్స్ చెప్పండి నాకు. ఎండ్ ఆఫ్ ది డే హీరోయిన్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో తెలుగు అమ్మాయిలు అంటే డెఫినెట్గా ఆఫర్ ఇస్తారు. అదేం లేదు. ఎక్కువ మంది చూస్ చేసుకోవట్లేదు తెలుగు నుంచి. ఆ కెరీర్ని ఎవడో చూస్ చేసుకోవట్లేదండి. ఓకే, అంటే వాళ్ళు రావట్లేదు. ఇక్కడ కూడా అవకాశాలు ఆప్షన్స్ ఉంటే డెఫినెట్గా. ఇప్పుడు శ్రీలీల ఇస్ వెరీ బిజీ, షీఈ్ ఎ తెలుగు గర్ల్. మరి తెలుగు అమ్మాయికి అవకాశం ఇవ్వట్లేదంటే వాట్ ఇస్ ద రీజన్? ఇస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అన్ని టాప్ మోస్ట్ మూవీస్ అన్నిట్లు తనే హీరోయిన్.